హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష. మీరు చూస్తున్నారు టెక్నికల్ భాష. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను హౌ టు క్రియేట్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ. ఓకేనా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసేయండి, ఎందుకంటే మీరు చూడాలి కదా నా ఛానల్, నా వీడియోస్, అందుకు. ఓకేనా? ఫస్ట్ వన్ ఇది చూడండి, hostingr.in అని కొట్టండి. ఇది ఫర్ ఫ్రీ. ఓకేనా? దీంట్లో లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ చూసారా, నేను లాగిన్ అయినా. నాతో వెబ్సైట్ ఉంది, technicalbhasha.tk అని. ఇక్కడ డీటెయిల్స్లో పోతే నా ఐపీ అడ్రస్, మళ్ళీ వచ్చేసి హాస్ట్ నేమ్ అవన్నీ చూపిస్తుంది. అవి అలాగే పెట్టుకోండి. ఇక్కడ చూసారా, ఫ్రీ నౌమ్. దీంట్లో కానీ అకౌంట్ చేసుకోండి. మీరు చేసుకొని డొమైన్ టెక్నికల్, సపోజ్ కొడుతున్నాను, టెక్నికల్ భాష. చెక్ అవైలబిలిటీ కొడితే చూడండి, ఇక్కడ technicalbhasha.tk నాట్ అవైలబుల్, technicalbhasha.mlతో గెట్ ఇట్ నౌ అని ఉంది. ఇలా కొడితే ఇలా వస్తుంది, చెక్అవుట్ అని కొట్టండి. అంతా వచ్చినాక ఇక్కడ చూసారా, యూస్ డిఎన్ఎస్. ఇదే వెబ్సైట్ మీరు ఇక్కడ తీసుకోండి, అకౌంట్ అని. ఇక్కడ గెట్ స్టార్ట్ అని వస్తుంది. ఇక్కడ మెంబర్స్ ఏరియా లాగిన్ అయ్యి క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, హాస్టింగ్ది. అక్కడ క్రియేట్ అయిపోండి. ఇక్కడ డీటెయిల్స్ వస్తే మీ ఐపీ అడ్రస్ హాస్టింజర్ అని వస్తుంది. అది కాపీ చేసి దీంట్లో వేసేయండి. హాస్ట్ నేమ్ 1, ఐపీ అడ్రస్ 1, హాస్ట్ నేమ్ 2, ఐపీ అడ్రస్ 2 అని వేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు 4 ఇస్తాడు, హాస్ట్ నేమ్, ఐపీ అడ్రస్ 4. మీరు ఫస్ట్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొట్టేసేయండి. కంటిన్యూ అవుతండి, సరేనా? కంటిన్యూ వచ్చేసి అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీరు సెట్టింగ్స్ చేసుకోవాలా, అన్నీ వస్తాయి. క్రియేట్ యువర్ వెబ్సైట్ అని మీరు చేసుకోండి అవన్నీ. ఓకేనా? మరి జోహోలో కానీ చేసుకోవచ్చు మీరు ఫర్ ఫ్రీ. సైట్స్ అని ఒత్తితే వస్తుంది. చూసారా, ఇవన్నీ రీసెంట్గా చేశాను. ఇలా అన్నీ ఎడిట్ చేయొచ్చు, ఎడిట్ చేసి పెట్టాలా. చూసారా ఫ్రెండ్స్, అన్నీ ఫ్రీ వెబ్సైట్. క్రియేట్ సైట్ టైటిల్, మీకు ఏం పేరు కావాలంటే అది పెట్టుకోవచ్చు. టెక్నికల్ భాష. ఓకేనా? లోగో కావాలంటే లోగో, మెనూ అవన్నీ ఉంటాయి. చూడండి, టెక్నికల్ భాష ఇలా వస్తుంది. మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫొటోస్, వెయిట్, నాతో ఇప్పటికి ఫొటోస్ లేవు, సారీ. ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్. అదే డ్రాగ్ అండ్ డ్రాప్, అన్నీ డ్రాగ్ అండ్ డ్రాపే. మీతో ఫోటోషాప్ ఉంటే బాగా చేసుకోవచ్చు. మళ్ళీ ఆడియో, ఇంకా ఏమున్నాయంటే యూఆర్ఎల్స్ పెట్టుకోవచ్చు. అన్నీ పబ్లిష్ అవుతుంటే మీ వెబ్సైట్ పబ్లిష్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందా లైక్ కొట్టండి. నచ్చకపోతే మీకు నచ్చేలాగా నేను పెడతాను వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇంప్రెస్ చేయండి. ఓకే బాయ్.